హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 3 అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసిన తర్వాత మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ఏంటి ఉపయోగం అంటే వీటిని ఈ తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ అయితే సాధించవచ్చు. ఇవేవి చేయకుండా జస్ట్ ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాస్తే మాత్రం మంచి సంగతులు మార్క్స్ అయితే తగ్గిపోతాయి, మీరు బాధపడతారు. ఓకేనా? అవేవి చేయకుండా ఇప్పటి నుంచి టెస్ట్లు అయితే రాయండి, మీ యొక్క మార్క్స్ని స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. రైట్, ఇంకా క్వశ్చన్స్ అయితే చూద్దాం. క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీ వంతు సాయంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోకి మినిమం 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని అయితే చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 1969లో నియమించబడిన వశిష్ఠ భార్గవ కమిటీని ఏ కాలపు తెలంగాణ అభివృద్ధి కొరకు బడ్జెటరీ మిగులు ఉపయోగాన్ని పరిశీలించింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, నవంబర్ 1, 1956 నుండి మార్చి 3, 1968 వరకు. అభ్యర్థులందరూ కూడా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి, మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో అల్పాభివృద్ధి యొక్క సాధారణ లక్షణాలను గుర్తించండి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా రైట్ ఆన్సర్లే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, గ్రూప్ 3 అభ్యర్థులందరికీ కూడా విన్నపం ఏంటంటే గ్రూప్ 3 అభ్యర్థులందరికీ కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఆన్లైన్లో ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడంటే మీరు గూగుల్లోకి వెళ్ళి మన ఛానల్ నేమ్ని టైప్ చేయండి, కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేస్తే మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్లో మీకు టెస్ట్లు అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదిగో వెబ్సైటు, ఈ వెబ్సైట్లో మీకు టెస్ట్లు అయితే ఉంటాయండి. దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేశాక మీకు వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఓకేనా? మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించి మీకు చూసినట్లయితే గ్రూప్ 3 గ్రాండ్ టెస్ట్లు అని ఉంది కదా, ఇక్కడ గ్రూప్ 3 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి కదా, ఇక్కడ మీకు గమనించినట్లయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంతో సహా మీకు టెస్ట్లు అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఎవరైతే తెలుగు మీడియం ప్రిపేర్ అవుతున్నారో తెలుగు మీడియం రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ల మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మీకు లోడింగ్ అయ్యి ఒక చూసారు అక్కడ టెస్ట్లు అయితే వచ్చాయి. ఈ టెస్ట్ మీద అయితే ట్రై చేద్దాం. టెస్ట్లు అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. ఓకేనా? అంతా కూడా న్యూ సిలబస్ ప్రకారం క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే పొందుతారో ఆ ఫీలింగ్ అయితే ఇక్కడ పొందొచ్చు. ఓకేనా? మీరు ఈ టెస్ట్ రాయడం వల్ల మీకు మెయిన్గా చెప్పాలంటే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలాగే ఎలాంటి భయం లేకుండా ఫైనల్ ఎగ్జామ్ అయితే ఈజీగా ఫస్ట్ టైం రాసిన వాళ్ళు అయితే ఈజీగా రాసుకోవచ్చు. ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలాగే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఓకేనా? అలాగే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన స్కోర్ కార్డ్ ఉంటుంది కదా, ఆ స్కోర్ కార్డ్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వాలి, ఏమేమి చదవాలని సరే చెప్తుందండి. ఓకేనా? స్కోర్ తక్కువ వస్తే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఈ టైంలోనే ఇంప్రూవ్ అవ్వాలి. అంతేగాని అవి ఏవి చేయకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తే మాత్రం మార్క్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి టెస్ట్లు ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ అవ్వండి. ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు క్వశ్చన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ ఆప్షన్స్ పెట్టి నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు టైమర్ కూడా ఆన్ అయ్యి ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. మీకు స్కోర్ అయితే వెంటనే డిస్ప్లే కావడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, రాజోలి బండ మళ్లింపు పథకానికి సంబంధించి క్రింది వాణిలో సరైనది ఏది? 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు, వాటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. చూసి కరెక్ట్గా ఆన్సర్ అయితే చేయాలి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, స్థూల పంట విస్తీర్ణం అనగానేమి? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒక వ్యవసాయక సంవత్సరంలో సాగు చేయబడిన పంట వైశాల్యం. నెక్స్ట్ క్వశ్చన్,
తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడు జరిగింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 2014 ఆగస్టు 19వ తారీఖున జరిగింది. నెక్స్ట్ వన్, షెడ్యూల్ తెగల జనాభా శాతం 1961 నుండి పెరుగుతూ ఉన్నది. దీనికి కారణాలు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఎస్టీల జాబితాలోకి కొత్త కులాలను కలపడం వలన. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత రేటు అత్యల్పంగా ఉన్న జిల్లాలను గుర్తించండి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహబూబ్ నగర్, ఆదిలాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కింది అంశాలను పరిశీలించండి. ఇక్కడ 3 అంశాలు అయితే ఇచ్చారు కదా, ఈ 3 అంశాలలో ఏవి సరైనది అడుగుతున్నాడు. ఆప్షన్స్ అయితే చూడండి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. 1, 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2022 ప్రకారం 2021 నుండి 2022లో తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, వికారాబాద్, కొమరం భీం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2022 ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరం యొక్క పన్నేతర రాబడి అంచనాల విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 25,421 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను అవి అమలు చేసిన తేదీలతో జతపరచండి. ఆప్షన్స్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఒక చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆహార భద్రతా చట్టం రాష్ట్రాల ర్యాంకింగ్లను కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రి పీయూష్ గోయల్ జూలై 5న విడుదల చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం స్థానం ఎంత? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 12వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రైతు వేదికలకి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ మనకి 4 వాక్యాలు అయితే ఇచ్చారు కదా, ఈ 4 వాక్యాలను వీడియో పోస్ట్ చేసి చదవండి. చదివేసి ఆప్షన్స్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ని కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 3, 4 మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ 2021-22 వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ 2022 జూన్ 6న విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో ఎన్ని కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పడ్డాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 13. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ గెజిటెడ్ నోటిఫికేషన్ జూన్ 1వ తేదీ 2020 సంవత్సరం ప్రకారం సవరించబడిన ఎంఎస్ఎంఈల నిర్వచనాల ప్రకారం చిన్న తరహా సంస్థ అనగా? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని క్రింది జిల్లాల వారీగా సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలను ఎంఎస్ఎంఈ వాటి సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. ఆప్షన్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన ప్రకటనల్లో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, టెక్నాలజీ హబ్ టీ హబ్కి సంబంధించి క్రింది ప్రకటనలో సరికానిది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, రాష్ట్ర ప్రభుత్వం మరియు 3 విద్యా సంస్థల మధ్య పెట్టుబడి పంచబడుతుంది. నెక్స్ట్, తెలంగాణ ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీకి సంబంధించి దిగువ ప్రకటనలను పరిగణలోకి తీసుకోండి. ఇక్కడ 2 ప్రకటనలు అయితే ఇచ్చాక వాటిలో సరైనది ఏదని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 1, 2 సరైనవి. అభ్యర్థులు ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. మినిమం 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. చాలామంది అభ్యర్థులు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీ వంతు సాయంగా లైక్ చేయండి.
ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మిగతా గ్రాండ్ టెస్ట్ల వీడియోలు అయితే మీకు వస్తూ ఉంటాయి, లేకపోతే రావండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ అధ్యక్షుడిగా ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజులు మరియు కస్టమర్ ఛార్జీలు నిర్ణయించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, బీజీ కానన్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఓ నివేదికలో ఉపయోగించిన హెడ్ కౌంట్ నిష్పత్తి కింది వాటిలో దేని అంచనాకు సంబంధించింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న జనాభా. నెక్స్ట్ క్వశ్చన్, జీడిపి స్థూల దేశీయోత్పత్తి ప్రతి ద్రవ్యోల్బణంకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు, ఆ వాటిలో సరైనది ఏదని అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆప్షన్ బి రైట్ ఆన్సర్, 2 మరియు 3. నెక్స్ట్ క్వశ్చన్, రూపాయి విలువ తగ్గింపునకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. మనకు 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు, వాటిని చదువుకునే ఆన్సర్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాన రంగ విభాగాలలో వాటా యొక్క పెరుగుతున్న క్రమంలో కింది వాటిని అమర్చండి. ఉక్కు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్, బొగ్గు, ముడి చమురు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్కు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఇక్కడ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ సంబంధించి 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు, వాటిని చదివి ఆన్సర్ అయితే ప్రతి ఒక్కరు చేయాలి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1 మరియు 3 మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, 1929 మహామాంద్యం ప్రధానంగా దేనిచే ప్రేరేపించబడింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, స్టాక్ మార్కెట్ పతనం. నెక్స్ట్ క్వశ్చన్, కున్నెజ్ వక్రరేఖ దేనిని చూపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశం యొక్క మొత్తం జీవీఏ జోడించబడిన స్థూల విలువకి పశువుల రంగం యొక్క సహకారం ఎంత సుమారుగా? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 5%. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార సబ్సిడీలను ఎలా లెక్కించబడుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆహార ధాన్యాల ఆర్థిక వ్యయం లేదా సెంట్రల్ ఇష్యూ ధర మధ్య వ్యత్యాసం. నెక్స్ట్, క్రింది ప్రకటన పరిగణించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్, న్యూ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ బిల్లు 2020 ప్రకారం మునుపటి 12 నెలల్లో సగటున ఒక పని దినానికి డాష్ లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులను నియమించిన సంస్థలకు మాత్రమే తీసివేయడం, తగ్గించడం మరియు మూసివేత కోసం ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి వర్తిస్తుంది. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 300. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇక్కడ మనకి 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు, అయితే ఈ 3 ఏవి సరైన అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1 మరియు 2 సరైనది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది ద్రవ్య విధానం యొక్క పరిణాత్మక సాధనం కాదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నైతిక సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, హైబ్రిడ్ యూనిటీ నమూనా లేదా హెచ్ఏఎంకి సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ బి, 2 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, బిఓటి బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ నమూనాలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు, ఈ రెండిట్లో ఏవి సరైనని అడుగుతున్నాడు.
ఆన్సర్ ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంజనీరింగ్ సేకరణ మరియు నిర్మాణం ఈపీసీ పెట్టుబడి విధానానికి సంబంధించి క్రింది ఇచ్చిన స్టేట్మెంట్లను పరిగణించండి అని అడిగాడు. 2 స్టేట్మెంట్లు జాగ్రత్తగా చదివి ఆన్సర్ అయితే చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2 కూడా సరైనవే. నెక్స్ట్, చివరిగా ఆడిట్ చేయబడిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఆస్తి పరిమాణం డాష్ కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఎన్బిఎఫ్సిలు వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన ఎన్బిఎఫ్సిలుగా పరిగణించబడతాయి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 500. నెక్స్ట్ వన్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఎన్బిఎఫ్సిఎస్ సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు, చదివి ఆన్సర్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆప్షన్స్ అయితే చూసి ఆన్సర్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్, సానుకూల చెల్లింపు విధానం పాజిటివ్ పే మెకానిజం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు, జాగ్రత్తగా చదివి ఆన్సర్లు అయితే చేయాల్సి ఉంటుంది. ఆప్షన్స్ చూడండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్, నామమాత్ర ప్రభావవంతమైన మారకపు రేటు నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2 కూడా 1 మరియు 2 కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 లేదా 2 కాదు. నెక్స్ట్, వార్తల్లో తరచుగా కనిపించే ఆసియాటీ అలయన్స్లో ఈ క్రింది దేశాలలో ఏ దేశం సభ్యుడు కాదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దేశం యొక్క కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ అధిక ద్రవ్యోల్బణం నుండి రక్షణ కల్పించాలని కోరుకున్నప్పుడు అది దేనిని అవలంబిస్తుంది. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అకీస్ వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్య విధాన కమిటీలో అనుకూల వైఖరి అంటే కేంద్ర బ్యాంక్ అనేది. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, అవసరమైనప్పుడు ఆర్థిక వ్యవస్థల్లోకి డబ్బును చొప్పించడానికి రేట్లను తగ్గించడం. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఆర్థిక వ్యవస్థపై అధిక ద్రవ్య లోటు దేనికి దారితీయచ్చు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, సాఫ్ట్వేర్ ఉత్పత్తులపై జాతీయ విధానం 2019కి సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. నెక్స్ట్, వేస్ మీన్స్ అండ్ అడ్వాన్స్లకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 2 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చా కూడా ఆ రెండిట్లో ఏవి సరైనని అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష నిధి పిఎంఎస్ఎస్ఎన్కి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. 3 ప్రకటనలు అయితే ఇచ్చారు కదా, పై ఇచ్చిన వాటిలో ఏవి సరైనని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3. నెక్స్ట్ వన్, క్రింది స్టేట్మెంట్స్ను పరిగణించండి అని అడిగాడు. క్లియర్గా చూసి ఆన్సర్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు కూడా.
రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటే మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ అనేది ద్రవ్యోల్బణం రేటుకు ఎక్కువగా ఉండే ఆర్థిక సంఘటన ఆర్థిక వృద్ధి రేటు మందగిస్తుంది మరియు నిరుద్యోగం స్థిరంగా ఎక్కువగా ఉంటుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్తబ్దత. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొవిజనింగ్ కవరేజ్ నిష్పత్తికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ప్రొవిజనింగ్ నిష్పత్తికి సంబంధించి 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు కదా, ఆ రెండిట్లో సరైనది అయితే అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటే మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, జాబితాలు మరియు సామర్థ్య వినియోగ సర్వే OBICUSకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. మీకు ఎక్కువగా ట్రెండ్ మారింది కాబట్టి ఎక్కువగా ప్రకటన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందండి. ఓకేనా, ఎందుకంటే మీకు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇవి చదువుకునేటప్పటికి అర్థం చేసుకునేటప్పటికి చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర మనం చాలా చాలా కేర్ఫుల్గా అయితే డీల్ చేయాల్సి ఉంటుంది. టైం ఇట్టే అయిపోతుంటుంది అన్నమాట. ఓకేనా, 2-3 క్వశ్చన్స్ దగ్గర 10 minutes అయితే తీసేసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండి ఆన్సర్లు అయితే ప్రతి ఒక్కరు చేయాలి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, 1 లేదా 2 కాదు. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంకింగ్ స్థిరత్వ సూచికకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికలు ఏవి? RBI విడుదల చేసిన నివేదికలు అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 1 మరియు 2, 3 ఇచ్చిన 3 కూడా విడుదల చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయంపై ఒప్పందంలోని అంబర్ బాక్స్ దేన్ని సూచిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, అంతర్జాతీయ వాణిజ్య వక్రీకరించే సబ్సిడీలు. నెక్స్ట్ క్వశ్చన్, WTO ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క డెమినిమిస్ మద్దతు కొలతలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయంపై ఒప్పందం AOA క్రింది గ్రీన్ బాక్స్ సబ్సిడీలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, హారోడోమర్ నమూనాకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. మనకి ఫసల్ బీమా యోజనకు సంబంధించి 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు కదా, అయితే రెండిట్లో ఏవేవి సరైనవి అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 లేదా 2 కాదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బయోటెక్ కిసాన్ పథకాన్ని ప్రారంభించినది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి మన్ ధన్ యోజనకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆప్షన్ సి రైట్ ఆన్సర్, 1 మాత్రమే రైట్ ఆన్సర్. నెక్స్ట్, NPS స్వావలంబన్ పథకంకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్, కనీస ప్రత్యామ్నాయ పన్నుకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్,
లార్డ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ తయారీ పథకానికి సంబంధించి ఉత్పత్తి అనుబంధిత ప్రోత్సాహకం PLIకి సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్. GDP స్థూల దేశీయోత్పత్తి ప్రతి ద్రవ్యోల్బణంకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రకటనను పరిగణించండి. 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు కదా, వీటిని చదివి పై వాటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ద్వితీయ మూలధన మార్కెట్ సాధనాలు ఏవి? 3 అయితే ఇచ్చాడు, ఈ 3లో ఏవి అని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 మరియు 2, 3 కూడా రైట్. ఇవండి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి. గ్రూప్ 3 అభ్యర్థులకి మరీ చెప్తున్నాను, లేటెస్ట్ సిలబస్ ఆధారంగా మీకు టెస్ట్లు అయితే ఫ్రీగా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా టెస్ట్లు అయితే రాయండి. మన ఛానల్ నేమ్ని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది, కాంపిటేటివ్ సపోర్ట్ అని సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు TSPSC సంబంధించి గ్రూప్ 3లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్లు అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయండి, మీకు చాలా 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 ఉపయోగపడుతుంది. ఓకేనా, మీరు ఇప్పుడే రాస్తే మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఎక్స్పీరియన్స్ వస్తుంది, అలాగే ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారో తెలుస్తుంది, మీకు మార్క్స్ ఎన్ని వస్తున్నాయో తెలుస్తుంది. ఆ మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా మీకు ఇప్పుడే దొరుకుతుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చెప్పాలంటే చాలా ఉంటాయి. కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు కలగాలంటే తప్పకుండా టెస్ట్లు అయితే రాయండి. ఓకేనా, మీకు చెప్తున్నాను, మీరు టెస్ట్ రాసి ఒక ఎగ్జామ్ రాయండి. టెస్ట్ రాయకుండా అంటే మాక్ టెస్టులు రాసి ఒక ఎగ్జామ్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కింద టెస్టులు రాయకుండా, అలాంటివి టెస్టులు అవి రాయకుండా జస్ట్ ప్రిపేర్ అయిపోయి ఒక ఎగ్జామ్ రాయండి. టెస్టులు రాసిన ఎగ్జామ్కి అయితే చాలా చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే లభిస్తుంది. ఓకేనా, చాలామంది అభ్యర్థులు చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఏమీ రాయరు, మాక్ టెస్టులు రాయరు, ఎలాంటి టెస్ట్ సిరీస్ అయితే రాయరు. జస్ట్ ప్రిపేర్ అయిపోయి గుడ్డుగా చదివేసుకొని వెళ్ళిపోతారండి. అంతేగాని ఏమీ ప్రాక్టీస్ అయితే అవ్వకుండా టెస్ట్ సిరీస్ అయితే రాయకుండా వెళ్ళిపోతారు. టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఏంటంటే మీరు చదివింది ఎంత అనేది టెస్ట్ చేసుకోవడం ద్వారా వచ్చిన మార్క్స్ బట్టి ఇంప్రూవ్ అవ్వడానికి చాలా చాలా అవకాశం అయితే దొరుకుతుందన్నమాట. ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ అయితే రాయండి. టెస్ట్ రాస్తే మీకు వచ్చే స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. స్కోర్ ఎంత వస్తుందో తెలియకపోతే అంతా కూడా వేస్ట్. రైట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మరొక గ్రాండ్ టెస్ట్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకేనా, అంతవరకు సెలవు. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయమంటే లైక్ చేయండి. 100 లైక్స్ అయితే టార్గెట్ కంప్లీట్ చేస్తారో లేదో చెక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా చాలా టెస్ట్లు అయితే తీసుకొస్తూ ఉంటాను. అలాగే మీకు ఏమైనా కావాల్సినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చేయడానికి అయితే 100% ట్రై చేస్తాను. ఓకేనా, రైట్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.